సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూని సీఐ శివకుమార్ గల్లా పట్టుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలైతే ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. తమ పార్టీ అభ్యర్థి గల్లా పట్టుకున్న సీఐ శివకుమార్ బూత్ దగ్గరికి రావాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. 10 ఏళ్లుగా శివకుమార్ బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు చేశారని ఆరోపిస్తున్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ లీడర్లు చెప్తేనే రిగ్గింగ్ కు సీఐ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగ్గారెడ్డితో పాటుగా స్థానిక నేతలు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శివకుమార్ నాకు తెలుసు. ఈ శివకుమార్ అంటోడు పోయిన 10 ఏళ్ల కాలంలో సరే మీరు ఏ గవర్నమెంట్ ఉంటే పాట పాడతారు, పాడుకోండి. మా గవర్నమెంట్ ఉందని నేను పాడమని చెప్పలే కదా అతనికి. కానీ నా అడ్డుని గల్లబట్టి సీఎని ఊక్కొన్నాడు. ఆయన సంగతి నేను తెలిసేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు సినిమా 60 ఇదమ్మా ఎంత మంచిరా. నేను 26 ఏళ్ళ కదా రాలే ఫీల్డ్కి. నేను బూత్లోకి రాక వాటి జగ్గారెడ్డి ఎట్లంటాడు మీరు పేరు చేసుకోండి. నేను జరగా రిగ్గింగ్ చేస్తున్నారు అంటే రిగ్గింగ్ చేస్తున్నారని అడ్డు చెప్తే సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 34వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూని సీఐ శివకుమార్ గల్ల పట్టుకున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోలింగ్ బూత్ కి చేరుకున్నారు. తమ పార్టీ అభ్యర్థి గల్ల పట్టుకున్న సీఐ శివకుమార్ బూత్ దగ్గరికి రావాలని డిమాండ్ చేశారు జగ్గారెడ్డి. 10 ఏళ్లుగా శివకుమార్ బీఆర్ఎస్ నేతలు చెప్పినట్టు చేశారని ఆరోపిస్తున్నారు జగ్గారెడ్డి. బీఆర్ఎస్ లీడర్లు చెప్తేనే రిగ్గింగ్ కు సీఐ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జగ్గారెడ్డితో పాటుగా స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా గవర్నమెంట్ ఉందని నేను వాడమని చెప్పలే కదా అతనికి. కానీ రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, సంగారెడ్డి జిల్లాలోని అయితే 34 వార్డులో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ అయితే 34 వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డూను అయితే సిఐ శివకుమార్ కాలర్ పట్టుకొని ఆయన అయితే పోలింగ్ బూత్ వద్ద దురుసుగా ప్రవర్తించాలనే నేపథ్యంలో కొంత నిరసన వ్యక్తమైంది. ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా సిఐ ప్రవర్తిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ అభ్యర్థి కావచ్చు, కాంగ్రెస్ నేతలంతా కూడా నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే సిఐ అయితే కాంగ్రెస్ అభ్యర్థి అయితే అడ్డు అనే కాంగ్రెస్ అభ్యర్థిపై కాలర్ పట్టుకొని బయటకు లాగేయడంతో ఆ విషయం తెలిసిన జగ్గారెడ్డి అయితే ఇక్కడ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సంఘటన చేరుకొని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై. పోలీసులు అయితే బీఆర్ఎస్ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి కాలర్ పట్టుకొని లాగడం పట్ల కూడా ఆయన ఆక్షేపించారు. అయితే వెంటనే ఆ సీఐని ఇక్కడికి పిలిపించాలంటూ కూడా అయితే జగ్గారెడ్డి ఇక్కడ నిరసన వ్యక్తం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే విషయం తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, కాంగ్రెస్ నేతలందరూ కూడా 34 వార్డుకు చేరుకోవడంతో భారీగా ఒక్కసారిగా ఇక్కడికి 34 వార్డు సమీపంలోకి చేరుకున్న పరిస్థితి ఉంది. దీంతో వెంటనే డిఎస్పీ కావచ్చు, ఇతర పోలీసు అందరూ కూడా జిల్లా పోలీస్ అధికారులందరూ చేరుకొని అయితే గుంపును చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కానీ జగ్గారెడ్డి తీవ్రంగా ఈ ఘటన పైన అయితే సిఐ శివకుమార్ చేసిన ఆ ఘటన అయితే కాలర్ పట్టుకోవడం పట్ల కూడా ఆయన తీవ్రంగా ఖండిస్తూ ఆయన వెంటనే ఇక్కడికి పిలిపించాలంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అని డిఎస్పీ కొద్దిసేపటి క్రితమే గొడవను కూడా సద్దుమణిగింది. అయితే జగ్గారెడ్డి వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా లిఖితపూర్వకంగా ఉన్నతాధికారులకు రాసి ఇవ్వాలంటూ కూడా కార్యకర్తలకు సూచించి ఇక్కడ నుంచి కొద్దిసేపటి క్రితమే జగ్గారెడ్డి 34 వార్డు నుంచి పరిస్థితి ఉంది. ఉదయం నుంచి కూడా సజావుగా సాగుతున్న ఎన్నికను అనవసరంగా సిఐ అయితే దురుసుగా ప్రవర్తించి ఆ ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యంటూ కూడా జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.